పెనుగొండ డిఎస్పీ ఉన్నారు, ఆయన రిటైర్డ్ అయిపోయారు ప్రస్తుతం. అప్పుడు ఒక ఛాలెంజ్ కేసు వచ్చింది పోలీస్కి. కదిరి బస్ స్టాండ్ లో ఒక 4 kgs గోల్డ్ తీసుకెళ్లారు దొంగలు. 4 kgs? ఎస్, అంటే దాదాపు 75 lakhs వర్త్ అప్పుడు ఆ మార్కెట్ లో. అంత బంగారు అలా carry అంటే చేస్తున్నారు వాళ్ళు ధైర్యంగా? బాంబే నుంచి తీసుకొస్తారు సార్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ లోకల్ గోల్డ్ మర్చెంట్స్ తో ఆర్డర్ తీసుకొని ఆ ఆర్డర్ ప్రకారం వాళ్ళు తయారు చేసుకొని వచ్చి మళ్ళీ వీళ్ళకి ఇచ్చి వీళ్ళ డబ్బులు తీసుకెళ్తుంటారు. అది వాళ్ళ ప్రొఫెషన్. కాబట్టి అదే విధంగా బాంబే నుంచి వచ్చారు వాళ్ళు. తాడిపత్రి, కదిరి, అనంతపురం 3 ప్లేస్లో ఇస్తారు బంగారు వ్యాపారస్తులకి. దాంట్లో భాగంగా బాంబే నుంచి వచ్చాడు ఒక వ్యాపారస్తుడు. తాడిపత్రిలో ఇచ్చాడు, అనంతపురం టౌన్ లో ఇచ్చాడు, లాస్ట్ కదిరిలో ఇవ్వడానికి బస్సులో వెళ్ళాడు. ఆ మామూలుగా సూట్ కేసు అనమాట. సూట్ కేసు మనం పైన పెడతాం కదా, బస్సు ఆగిన తర్వాత బస్సు దిగాడు. దిగి టీ దానికి వెళ్ళాడు. జస్ట్ ఒక 2 minutes గ్యాప్. అంత లోపల సూట్ కేసు మాయమైంది. అతను వచ్చి చూసుకుంటే లేదు. అది 4 kgs బంగారం అంటే తమాషా కాదు కదా. మనం ఒక తులం గ్రామ్ బంగారు పోతే వాళ్ళు గాబరా పడి కొంచెం వెతికినారు ఆ బస్సు. మళ్ళా మిగతా ప్యాసింజర్స్ ని, మిగతా వాళ్ళందరూ అడిగి డిలే అయింది కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్కి. ఎక్కువ ప్రాపర్టీ కదా, ఎస్పీ గారు సమాచారం వచ్చిన వెంటనే దాన్ని చేయడం జరిగింది. అంటే